ప్రైవేటీకరణ విధానాల మీద లెఫ్ట్ వామపక్ష కార్మిక సంఘాలు కుహానా రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి బీజేపీ నాయకులు పివిఎన్ మాధవ్ గారు ప్రకటన చేశారు. అసలు మాధవ్ గారికి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. గత 1400 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతూ ఉంటే ఒక్కరోజు కూడా మాధవ్ ఆ టెంట్ని సందర్శించడం కానీ వాళ్ళకి మద్దతు తెలియచేయడం కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కానీ చెప్పలేని మాధవ్ ఈరోజు ఏ రకంగా స్టీల్ ప్లాంట్ నాయకత్వాన్ని స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పోరాడుతున్నటువంటి వామపక్ష కార్మిక సంఘాలని హేళన చేస్తూ మాట్లాడుతున్నాం అంటే ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము సిఐటిగా భావిస్తున్నాం. మాధవ్ యొక్క ప్రకటనని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమంత్రి 2 సార్లు విశాఖపట్నం వచ్చాడు ఈ కాలంలో, ఈ 1400 రోజుల కాలంలో. కానీ ప్రధానమంత్రి సభలో ఒక్కసారి కూడా మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యం అని ఎందుకు ప్రకటించలేదని మేము అడుగుతున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తాం అన్న మాట ప్రధానమంత్రి నోటప్పుడు ఎందుకు రాలేదు? ఇదే ప్రధానమంత్రి తెలంగాణ వెళ్ళి మేము ఏదైతే సింగరేణి క్యాలరీస్ ఉన్నాయో సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయను అని చెప్పినటువంటి ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నాం. అటువంటి ప్రధాని చేత చెప్పించలేని మీరు ఈ రోజున స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలని వామపక్ష కార్మిక సంఘాలను విమర్శించడం అంటే అంతకంటే వివేకం మీకు ఏమీ కాదు. ఈరోజు మీరు ఇచ్చిన ప్యాకేజీ పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం లేదంటే కంపెనీని ఏదో సర్వైవల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇచ్చింది అని చెప్పి మీరు చెప్పుకుంటున్నా దీని అంతరార్థం దీని సొంత గనులు కేటాయించకుండా ఇది సర్వైవల్ అవ్వదు. కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు కూటమి ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న స్టీల్ ప్లాంట్ మీద తెలుగువారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగువారి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ మీద మీరు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేలాగా మోడీ గారితో ప్రకటన చేయించండి. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి అప్పుడు ప్రకటన చేయించండి. అంతే తప్ప ఇటువంటి చౌకబారు ప్రకటనలు చౌకబారు మాటలు మీరు చెప్తే కార్మిక వర్గం మిమ్మల్ని క్షమించదని చెప్పేసి మేము చెప్తున్నాం. చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావు. విశాఖ ఉక్కు అనేక ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఉక్కు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీలను త్యాగాలు చేసినా సాధించుకుంటాం తప్ప మీరు చేసేది కోహన రాజకీయం, మీరు చేసేది తప్పుడు సిద్ధాంతం, మీరు ప్రభుత్వ రంగాన్ని అమ్మడం కోసమే మీ పార్టీ మీరు ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా కాపాడుకోవాలో కార్మిక వర్గానికి తెలుసు. ఆ రకంగా పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని పోరాటాల ద్వారానే నిలబెట్టుకుంటాం. మీరు తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి మాధవ్ గారు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.